సాయి పల్లవి కెరియర్ ని పలు అనుమానాలు చుట్టుముట్టాయి. ఆమె సినిమాలకు సాయం చేయకపోవడం పుకార్లు తెరలేపింది. సాయి పల్లవి సినిమాలు మానేశారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఇకపై డాక్టర్ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నారు. వరుస కథనాలు వెలువడినా ఆమె నోరు విప్పలేదు, స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సాయి పల్లవి మౌనం ఆమె అభిమానులను భయపెట్టేస్తోంది. సాయి పల్లవి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చివరి చిత్రం గార్కి. ఇది లేడీ ఓరియంటెడ్ తమిళ డబ్బింగ్ మూవీ. దీంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. రానాకు జంటగా విరాట పర్వం మూవీ చేశారు. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా ఆడలేదు. 2022లో సాయి పల్లవి నటించింది. ఈ 2 చిత్రాలు మాత్రమే. అవి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే 2021లో సాయి పల్లవి 2 సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. నాగ చైతన్యకు జంటగా దర్శకుడు శేఖర్ కమల తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ విజయం సాధించింది. అనంతరం నానితో శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో నటించారు. శ్యామ్ సింగ్ రాయ్లో సాయి పల్లవి దేవదాసి రోల్ చేయడం విశేషం. ఈ మూవీతో సాయి పల్లవి గొప్ప నటిగా మరోసారి రుజువు చేసుకుంది. అయితే సాయి పల్లవి కొత్త చిత్రాలకు ఎందుకు సాయం చేయడం లేదని $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏడాది కాలంగా సాయి పల్లవి కొత్త మూవీ ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో సాయి పల్లవి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా, సినిమాలకు పూర్తిగా వదిలేసి డాక్టర్ వృత్తిలో స్థిరపడాలనుకుంటుందా అన్న వార్తలు మాత్రం రోజు రోజుకి పెరిగిపోయి నా అభిమానులను భయానికి గురి చేస్తోంది. అయితే ఈ వార్తలపై సాయి పల్లవి మౌనంగా వహించడం భయపెట్టేస్తోంది. సాయి పల్లవి తన మౌనాన్ని బ్రేక్ చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే మేం ప్రశాంతంగా ఉంటామని అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు పుష్ప 2లో సాయి పల్లవి నటిస్తున్నారంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. అలాగే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణానికి సైన్ చేశారట. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్ర చేస్తున్నారని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో హృతిక్ రోషన్ రావణుడి పాత్ర చేస్తున్నాడట. అయితే ఇవన్నీ అనధికార వార్తలు మాత్రమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.